నేషనల్ హైవే గార్లదిన్నె తలగాసుపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొనడంతో ఎల్లుట్ల గ్రామానికి చెందిన 8 మంది చనిపోగా 5 మంది గాయపడ్డారు. ఈరోజు వాళ్ళందరూ కూడా కలెక్టర్ కార్యాలయానికి ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికకు వచ్చారు. మరి కలెక్టర్ గారిని ఏం కోరబోతున్నారో, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏమి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ డిమాండ్ ఏంటన్నా? మా డిమాండ్ ఏం లేదు సార్. 8 మంది చనిపోయారు, 5 మంది గాయపడారు. వాళ్ళకు చూపించారు. ఇంటికి వచ్చి పన్నాము. ఇంటికి వచ్చినాక మళ్ళీ చెకప్లు, మా ఇంటికాడ మాతర్లు, ఇంజక్షన్లు, మా తినేకి ఏం సార్. భార్య భర్తలు ఉద్దరు పడిపోయాము. మా పరిస్థితి ఎట్లా సార్? 4-5 నెలలు పడుతుంది మాకు తినేకి. ఏదైనా ఆర్థిక చేయలేదు కదా గవర్నమెంట్ ప్రభుత్వం. దెబ్బలు తగిలిన వాళ్ళకి ఏం చేయలేదా? లేదు సార్, లేదు. హాస్పిటల్ ఒకటి చూపించారు. 3 రోజులు హాస్పిటల్ చూపించారు. హాస్పిటల్ చూపించిన తర్వాత బాగా ఉంటుంది కదా, తర్వాత ఇంకెవరు పని వాళ్ళు చేసుకుంటారు. ఎక్కడైతుందో సార్ ఆ చేసేకి? ఆ ఏర్లు చేసేకి అవుతుందా? ఇంకా 2-3 నెలలు, 3 నెలలు 4 నెలలు పడుతుంది సార్ పని చేసుకుంటే. తలకాయలకు, మక్కలకు, కాళ్ళకు తిల్లాడకే బరువుగా ఉంది సార్. నడవడానికే ఇబ్బంది, నడవగానే ఇబ్బందిగా ఉంది. పనులు ఇప్పుడు చేసుకునే అవుతుంది. ఇప్పుడు మనం ఏమి తినే బతకాల? 5 లక్షల చెక్ ఇచ్చారు సార్. మరి ఇంకా ఏం కావాలని? మరి మాకు గవర్నమెంట్ అంత సాయం చేయాలి సార్. మేము 5-6 నెలలు తినాలి కదా, ఏం తినాలా, ఎట్లా? గవర్నమెంట్ కదా 5 లక్షలు ఇచ్చినది. చనిపోయిన వాళ్ళకి సార్, ఇప్పుడు ఆర్థికంగా ఉండే వాళ్ళకు వాళ్ళకు కూడా పెంచి ఇప్పుడు 5 లక్షలు ఇచ్చారు. 20 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. పిల్లలకు కూడా ఆ రోజు కలెక్టర్ సార్ గారు, ఎమ్మెల్యే, ఆయన ఎంపీ సార్ అంతా ఇచ్చారు. మినిస్టర్ సార్ అంతా హామీని ఇచ్చారు. జావులు ఇస్తాము, వాళ్ళకు ఉన్న వాళ్ళకి స్టాండ్ పార్క్ చేస్తామని చెప్పినారు. ఈ పొద్దు మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి దగ్గర ఒక ఆటో ప్రమాదంలో 8 మంది దళితులు చనిపోవడం జరిగింది. మరి అదే క్రమంలోనే 5 మంది తీవ్రంగా గాయపడి వాళ్ళు ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, మరి అంతటితోనే ఆపేయడంతో ఆ కుటుంబాలకి అది ఎటు సరిపడక ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయి పూర్తి పేదరికంతో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి జీవించడానికి చనిపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగము 20 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కోరుకోవడానికి రావడం జరిగింది. మరి అలాగే గాయపడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేంత స్థితిలో ఉన్నటువంటి 5 మందికి కూడా 10 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రమాదం జరిగిన రోజు మాత్రం అంటే కొంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు, కలెక్టరు, ఎస్పీ గారు అంతా వరుసగా మేము సాయం చేస్తాం, మేము న్యాయం చేస్తామని చెప్పేసి వచ్చి పరామర్శించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ కుటుంబాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో వాళ్ళు చాలా పేదరికము మరియు దీనాస్థితిలో వాళ్ళు బతకలిడుస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, మేము ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పలు దఫాలుగా అర్జీల రూపంలో ఇస్తున్నప్పటికీ వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేస్తాం, ఏదైనా ఉంటే చేస్తామనే రీతిలో మాట తప్పే విధంగా కానీ దాటవేసే పద్ధతుల్లో ఈ అధికారులు, ఈ ప్రభుత్వ నాయకులు వ్యవహరించడం చాలా బాధాకరం. మరి ఇదే విషయాన్ని మొన్నటి దినం ముఖ్యమంత్రి గారు రాయదుర్గం ప్రాంతానికి వస్తే బాధితులతో కలిసి ఈ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ని, ఎస్పీ గారిని కోరితే వాళ్ళు చివరి వరకు మీకు కల్పించడానికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చి మరి వాళ్ళు లేదు, అవకాశం లేదు అని చెప్పేసి తప్పుకోవడం కూడా మరింత బాధను కలిగించింది. మరి ముఖ్యమంత్రి గారేమో దళిత గిరిజనులకు మేము అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. చెప్పడంతో పాటు 5 లక్షల ఆర్థిక సహాయం చేశామంటున్నారు. మరి అంతేనా? మరి సాధారణంగా చనిపోయిన వాళ్ళకో లేకుంటే ఇంకా ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్నోళ్ళకి 10, 15, 20 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసినట్లుగానే ఒక ఇంట్లో ఇద్దరు చొప్పున చనిపోయి ఆ కుటుంబాలు వీధిని పడితే వాళ్ళకి కంటి తుడుపు చర్యగా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆపేయడం అనేది కూడా చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇచ్చే క్రమంలో మాకు ఇవ్వకోకుండా అడ్డంకులు సృష్టించారు. మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన చొరవ చూపుకపోవడం కూడా మరింత బాధ అనిపిస్తుంది. అంటే స్థానిక ఎమ్మెల్యే ఆమె బండారు శ్రావణిశ్రీ గారు కూడా ఆ కుటుంబాలని పరామర్శించి వాళ్ళని ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యమో లేకుంటే విఫలమో అది అర్థం కాలేదు. కానీ ఆమె కూడా కొంత బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు కూడా మాకు అనిపిస్తుంది. మేము రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. కేవలం 8 మంది ఒకే గ్రామంలో ఒకేసారి దారుణంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయన్న సంగతిని మాత్రమే గుర్తు చేస్తున్నాం. మరి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ జిల్లా కలెక్టరు ఇట్లాంటి వాళ్ళు ఈ కుటుంబాలపైన మరియు
అంటే ఏం జరుగుతుంది, ఆ కుటుంబాలు ఈరోజు ఎటువంటి స్థితిలో ఉన్నాయని చెప్పేసి విచారించి ఆ కుటుంబాలకి ఖచ్చితంగా చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అలాగే 20 లక్షలు ఆర్థిక సహాయం అందజేయాలి. మరి గాయపడిన వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్లతో మా న్యాయమైనటువంటి మాకు జరుగుతున్న అన్యాయం పైన మేము పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికే ఇది ఇంత నెలలు గడుస్తున్నప్పటికీ వీళ్ళు పట్టించుకోలేకపోవడం కొంచెం మాకు వీళ్ళ పైన ఏం చేయరు అనేది కూడా మాకు బహిరంగంగానే అర్థమవుతుంది. మరి ఇదే విషయాన్ని ఇప్పుడు వచ్చినటువంటి బాధితులతో చర్చించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఖచ్చితంగా ఆమర నిరాహార దీక్ష చేసైనా సరే ఆ కుటుంబాలని ఈ ప్రభుత్వం ఆదుకునేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే వాస్తవంగా మీకు చేస్తామని చెప్పేసి మాట తప్పిన ఈ ప్రభుత్వ నాయకులకు కానీ లేకుంటే అధికారులకు కానీ ఖచ్చితంగా మరియు ఆ కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి మేము డిఎస్పీ గారిని కూడా ఈరోజు కానీ వీళ్ళైతే రేపటి దినం కానీ మేము పోయి ఈ ఆమర నిరాహార దీక్ష చేయడానికి కూడా అనుమతి కూడా కోరాలనుకుంటున్నాం. ఎందుకంటే కుటుంబాల్లో పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబాలని ఆదుకునే వారెవరు? పేదరికము, కులము మరియు ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు, మరి ఇవన్నిటినీ వాళ్ళు అధిగమించాలంటే ప్రభుత్వం మాత్రమే ఏకైక మార్గంగా ఉంది. మరి ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం అనేది కనబరుస్తుంది. కాబట్టి వాళ్ళు చనిపోయి మాకెంత నష్టం జరిగిందో మేము వాళ్ళు లేకపోవడం వల్ల ఆ నష్టాన్ని పూరించుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నాయకులు గుర్తించి ఈ కుటుంబాలకి మరోసారి తెలియజేస్తున్నాం, చనిపోయిన కుటుంబాలకి 20 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, గాయపడిన వాళ్ళకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బాధితులతో పాటు మిగతా వాళ్ళని అభ్యుదయవాదుల్ని, దళిత గిరిజన ప్రజా సంఘాలని లేకుంటే రాజకీయ పార్టీలు కలిసి వచ్చే వాళ్ళని కలుపుకొని ఒక ఆమర నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేయడానికి కూడా మేము సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. బి హర్షవర్ధన్. మీ ఇంట్లో ఎంతమంది చనిపోయినారు? అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినారు, నాకు ఒక చెల్లి ఉంది. చెల్లెలు పెళ్ళయిందా? కాలేదు. మీ ఇంట్లో? మా అమ్మ చనిపోయింది, మా భార్య గాయాలతో ఇంటికి ఉంది సార్. మీ ఇంట్లో? మా ఇంట్లో మా అమ్మ చనిపోయింది సార్. మీ అమ్మ చనిపోయింది. వయసు సార్. మీ ఇంట్లో? మా నాన్న చనిపోయాను. ఏం చేస్తున్నావు మీ నాన్న? వ్యవసాయం పని మామూలు పనికి పోయేవాడు. నువ్వేం చేస్తావు? ఇంటర్ చదువుతాను. మా బాబాయ్ మా పిన్ని సార్ ఇద్దరు చనిపోయినారు. మాకు ఇద్దరు కూతుర్లు మా బాబాయ్ పిన్నికి. పెద్ద కూతురు డెలివరీ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. చిన్న పాప ఉంది, బీకాం కంప్యూటర్స్ చదివింది. మా ఆయన సార్. చూశారు కదా, ఇక్కడ చాలా మంది, ఒక ఆయన గాయాల పాలైనారు, ఇంకొక ఇంట్లో ఇద్దరిద్దరు కూడా చనిపోయినారు. ఒకే ఇంట్లో అమ్మ నాన్న చనిపోయినారు, బాబాయ్ పిన్ని చనిపోయినారు, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళయ్యే వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళు పనికి పోతే వీళ్ళందరూ బతకాలి. వీళ్ళని చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు. మరి కలెక్టర్ గారు ఏం చెప్తారు? ఈ సాకే హరి అన్నట్టుగా 20 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తారా, లేదా గాయపడిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తారా? చనిపోయిన వాళ్ళ కుటుంబాల్లో కూడా ఉద్యోగం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం అని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపైన కలెక్టర్ గారు ఏం స్పందిస్తారో వేచి చూద్దాం. మళ్ళీ ఒకవేళ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వీళ్ళు అంటున్నారు. కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి, కలెక్టరేట్.